ఫ్రెండ్స్, మన స్వేచ్ఛను కబలిస్తున్న అతిపెద్ద ముప్పు ఏమిటో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవి ప్రపంచ యుద్ధాలు కాదు, మహమ్మారులు కాదు, ప్రభుత్వాలైతే అసలు కానే కాదు. కానీ ఇది మనకు చాలా తక్కువగా కనిపించే అత్యంత భయంకరమైన విషయం. అదే మన మెదడు, మన ఆలోచన శక్తి. ఇది మనం బ్రతుకుతున్న ఏఐ యుగం. ప్రతి ప్రశ్నకు సమాధానం క్షణాల్లో వస్తుంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయం టెక్నాలజీ నుంచే వస్తుంది. ప్రతి ఆలోచన బయట నుంచి బురదలా వచ్చి పడుతుంది. మీడియా, యాప్లు, అల్గారిథమ్స్ ఇవే మనకు ఆలోచించడం నేర్పిస్తున్నాయి. కానీ అసలు ప్రశ్న, మనం ఇంకా నిజంగా ఆలోచిస్తున్నామా అనేది, లేదా ఇదంతా వాళ్ళు ఎప్పుడో చేసిన ఒక అద్భుతమైన ప్లానా అని. ఫ్రెండ్స్, ఇప్పటి మన ప్రపంచాన్ని ఒకసారి గమనించండి. ప్రతి చిన్న విషయానికి మనం ఆలోచించాల్సిన పని లేదు. మీ పిల్లల స్కూల్ హోంవర్క్స్ లేదా ఎస్ఏలు ఏఐ రాస్తుంది. మనం వేసుకునే బట్టలు లేదా షూస్, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సజెస్ట్ చేస్తుంది. మనం ఎలాంటి సినిమాలు చూడాలనేది కూడా ఏఐ నిర్ణయిస్తుంది. ఇక మనకు సరైన జోడీని కూడా ఏఐనే చెప్తుంది. చూస్తుంటే ఇది చాలా ఫ్యూచరిస్టిక్ గా, అమేజింగ్ అనిపిస్తుంది కదా. కానీ ఆ డిజిటల్ మిరాజ్ వెనుక ఒక ప్రమాదకరమైన మౌనం దాగి ఉంది. ఒక్కసారి మీరు నిశ్శబ్దంగా ఆలోచించడం ప్రారంభిస్తే మన డెసిషన్స్, మన థాట్ పవర్ అన్ని ఏఐ చేతుల్లోకి వెళ్తున్నాయి అనిపిస్తుంది. మన మెదడు, మన ఆత్మవిశ్వాసం మెల్లగా జీరో అవుతున్నాయి అనిపిస్తుంది. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఈ ప్రపంచంలో తల ఆడించే వాళ్ళు కావాలంటే తలాడించే వాళ్ళు ఉండకూడదు. అంటే ఈ సిస్టమ్ కి ప్రశ్నించే వాళ్ళు అవసరం లేదు. చెప్పింది విని చేసే వాళ్ళే కావాలి. ఏదైనా ఒకటి చెప్తే సరే సార్ అనేసే జనాలే కావాలి. అంతే. ఒబీడియంట్ మనిషి ఈక్వల్స్ టు పర్ఫెక్ట్ ప్రొడక్ట్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ సమస్యను మరింత లోతుగా చర్చిద్దాం. మనందరికీ తెలిసినట్లుగా ఏఐ మన జీవితంలోని ప్రతి కోణంలో భాగమైంది. అయితే మన రోజువారీ పనుల్లో ఇది ఎంతగానో ఉంటుందని మనం గుర్తించలేకపోతున్నాం. ఉదాహరణకి నెట్ఫ్లిక్స్ లో మన తర్వాత ఏ సినిమా చూడాలో చూపించడం, ట్రాఫిక్ మార్గం చూపించడం, ఈమెయిల్స్ రాయడం, కథనాలు మరియు ఎస్ఐలు రాయడంలో సహాయం చేయడం, ఇంకా సిరి, గూగుల్ అసిస్టెంట్, అలెక్సా వంటి అసిస్టెంట్లు మన జీవితంలో భాగంగా మారిపోయాయి. మరియు ప్రతిరోజు ఇవి మరింత తెలివిగా మారిపోతున్నాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. అది ఏంటంటే, మనం నిజంగా మన ఆలోచన సామర్థ్యాలను ఉపయోగిస్తున్నామా అనేది. ఫ్రెండ్స్, మీరు లాస్ట్ టైం ఒక క్యాలిక్యులేటర్ ను ఉపయోగించకుండా ఒక మ్యాథ్ ప్రాబ్లమ్ ని ఎప్పుడు పరిష్కరించారో ఒకసారి ఆలోచించండి. లేదా గూగుల్లోని ఆటో కరెక్ట్ ను ఉపయోగించకుండా స్పెల్లింగ్స్ ను కరెక్ట్ చేస్తున్నారని ఆలోచించండి. మనం ఇవేమీ గమనించకుండా మనం ఏఐ పై ఎక్కువగా ఆధారపడుతూ మన మెదడు చేయవలసిన పనులను యంత్రాలకు అప్పగిస్తున్నాము. ఇది చాలా చిన్న విషయంలో అనిపిస్తుంది, కానీ ఇది మన మేధస్సు, ఆలోచన సామర్థ్యాలను సాధన చేయకుండానే వాటిని పోగొట్టుకున్న పరిస్థితిని సూచిస్తుంది. మనం అనేక పనులను యంత్రాలతో చేయించడం వల్ల మన మెదడు దానిలో భాగం అవ్వకపోవడం ప్రారంభించదని సూచించవచ్చు. ఉదాహరణకు జీపీఎస్ సిస్టమ్లు మనం నావిగేట్ చేయడానికి ఉపయోగించే సాధనంగా మారిపోయాయి. పరిశోధకులు ఏం చెప్తున్నారంటే, జీపీఎస్ ను ఎక్కువగా ఉపయోగించేవారు దిశలను గుర్తించడంలో మరింత సమస్యలు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ఎందుకంటే వారు నావిగేషన్ లో ఆలోచించడం లేదా దిశలను గుర్తించడం మానేసి ఉంటారని అంటున్నారు. ఇది చాలా చిన్న విషయం, కాకపోతే ఇది మన మెదడుకు ముఖ్యమైన పటిష్టతను తగ్గించే ఒక లక్షణం. ఇప్పుడు ఇదే విషయం చదువుకు కూడా వర్తిస్తుంది. మనం సమగ్రంగా ఆర్టికల్స్ చదవకుండా వాటిని ఏఐ ద్వారా సమరీ చేస్తుంటే మన పఠన సామర్థ్యాలు, విమర్శనాత్మక ఆలోచనలు కూడా తగ్గిపోతున్నాయి. అయితే మనకి ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, ఏఐ మన మేధస్సు యొక్క శక్తిని బలహీనపరిచేలా చేస్తుంది. ఇది శరీరపరంగా కాదు, మానసికంగా. మరి ఈ మానసిక అలసత్వం ఒక చిన్న ఇబ్బందిగా మాత్రమే కనిపించకపోతే దీని ప్రభావాలు చాలా లోతైనవి. ఎప్పటికీ మన ఆలోచనలు స్వతంత్రంగా చేయడాన్ని కోల్పోతూ సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పోగొట్టుకుంటే ఇది మన మానవీయతకి మరింత గంభీరమైన ప్రభావం చూపించవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కంట్రోల్ ని తిరిగి ఎలా సాధించగలమో చూద్దాం. నిజంగా ఏఐ మనకు శత్రువు కావాల్సిన అవసరం లేదు. ఇది మన జీవితంలో అనేక రీతుల్లో మెరుగుపరచగల అత్యంత శక్తివంతమైన సాధనం. కానీ ఏఐ సందర్భాల్లో దాన్ని బాగా వాడాలో మనకు తెలిసి ఉండాలి. అలాగే మన మనసును కబలించకుండా ఏఐని ఎలా సమతుల్యంగా వాడాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటగా ఏఐ పై మీ ఆధారాలను పరిమితం చేయండి. అది మీ డివైజులతో సరిహద్దులు నిర్ణయించడం ద్వారా మొదలు పెట్టండి. ప్రతి చిన్న ప్రశ్నకు సిరిని లేదా గూగుల్ ని అడగటం సులభంగా అనిపించవచ్చు, కానీ మీరు కొన్ని ప్రశ్నలకు స్వయంగా సమాధానాలు ఇవ్వగలరా లేదా అని ఆలోచించండి. గూగుల్ ను ఉపయోగించకుండా కొన్ని సాదా సమస్యలను పరిష్కరించగలరా అని ఆలోచించండి. తర్వాత మైండ్ఫుల్నెస్ మరియు మానసిక వ్యాయామాలు. మీ మేధస్సును ఒక మజిల్లా భావించండి. అది ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం అవసరం. మీరు దాన్ని ఎంత ఎక్కువగా ఉపయోగించినట్లయితే అది అంత బలంగా ఉంటుంది. అందుకు పజిల్స్, మెమరీ ఎక్సర్సైజ్లు, క్రిటికల్ థింకింగ్, అవసరమైన స్ట్రాటజిక్ గేమ్స్ వంటి అనేక మైండ్ గేమ్స్ ఉన్నాయి. వాటిని ప్రయత్నించండి. అలాగే మీరు ఎప్పటికప్పుడు సారాంశాలు లేకుండా లేదా ఆడియో గైడ్స్ లేకుండా పుస్తకాన్ని చదవడం లేదా జర్నలింగ్ చేయడం కూడా మీ ఆలోచన ప్రక్రియతో మళ్ళీ కనెక్ట్ అయ్యే ఒక మంచి మార్గం. ఆ తర్వాత టెక్నాలజీ నుంచి బ్రేక్ తీసుకోవడం. మీరు సోషల్ మీడియాలో గంటలు గంటలు గడిపినప్పుడు లేదా టీవీ షోలను కంటిన్యూగా చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో అని మీరు ఎప్పుడైనా గమనించారా? కొంత గ్యాప్ ఉంటే మీరు మానసికంగా అలిసిపోతుంటారు. అప్పుడు మీ మేధస్సు మీరు అంతగా సవాలు చేయబడలేదని చెప్తుంది. టెక్నాలజీ నుంచి విరామాలు తీసుకోవడం ప్రయత్నించండి. ఫోన్ తగ్గించండి, ల్యాప్టాప్ ను మూసివేయండి. ప్రకృతిలో లేదా కుటుంబంతో లేదా సాదా సేదాగా ఒంటరిగా సమయం గడిపి టెక్ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండండి. ఇది మీ మెదడుకు రీసెట్ చేయాలని, తిరిగి ఛార్జ్ అవ్వాలని, పునఃప్రారంభం కావాలని అవకాశాన్ని ఇస్తుంది. ఇంకా చివరిగా ఏఐ లేకుండా కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇది చాలా సరదాగా ఉంటుంది. టెక్నాలజీ అవసరం లేని ఒక కొత్త ప్రపంచాన్ని ఎంచుకోండి. అది వంట చేయడం, కథలు రాయడం లేదా సంగీత వాయిద్యాలు
వాద్యాన్ని వాయించడం లాంటివి. ఈ కార్యకలాపాలు మీకు స్వయంగా ఆలోచించడానికి, సృష్టించడానికి మరియు సమస్యలను పరిష్కరించడానికి అవసరం అవుతాయి. ఫ్రెండ్స్, మన జీవితాలను సులభతరం చేయడంలో ఏఐ అనివార్యమైన సహాయాన్ని అందిస్తున్నప్పటికీ దాని వెనుక ఒక నిగూఢమైన క్షోభ కలిగించే వాస్తవం కూడా ఉంది. కొంతమంది ఏమంటున్నారంటే ఏఐ యొక్క విలాసమైన వినియోగం కేవలం ఒక సౌకర్యం కాదు, ఇది ప్రజలను నియంత్రించే ఒక మార్గం అంటున్నారు. ఒక నిమిషం ఆలోచించండి. మీరు నిరంతరం యంత్రాలను ఉపయోగించి మీకు అవసరమైన పనులను చేయించుకుంటున్నప్పుడు నిజంగా ఎవరు అధికారంలో ఉన్నారని? ఏఐ అల్గారిథంలు మీరు ఏం చూడాలో, ఏం చదవాలో, ఏం కొనాలో నిర్ణయిస్తాయి. ఉదాహరణకు సోషల్ మీడియాలోని అల్గారిథంలను ఒకసారి గమనించండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఏఐని ఉపయోగించి మీ పూర్వ ప్రవర్తన ఆధారంగా మీరు ఇష్టపడే కంటెంట్ ని సూచిస్తాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఈ ప్లాట్ఫామ్లు ఎప్పుడు మీరు ఇష్టపడే కంటెంట్ ని మాత్రమే చూపిస్తాయని? ఈ అల్గారిథంలు కేవలం మీరు ఏం కావాలనే దానిపై నియంత్రించడం మాత్రమే కాదు, అవి మీ ఆసక్తులను కూడా మారుస్తాయి. అవి మీ వాస్తవాన్ని ఒక పోస్ట్ తర్వాత ఒక పోస్ట్ కి మారుస్తాయి. ఆ తర్వాత ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోవడం మరియు ఆర్థిక నియంత్రణ. ఇది మాత్రమే కాదు, ఏఐ మన ఆలోచనలను, అభిప్రాయాలను ప్రభావితం చేయడమే కాకుండా ఉద్యోగ మార్కెట్ ను కూడా తిరగరాస్తుంది. ఆటోమేషన్ మరియు ఏఐ ఆధారిత వ్యవస్థలు అనేక పరిశ్రమల్లోని మానవ కార్మికులను తీసేసి ఉద్యోగాలు కోల్పోయేలా చేస్తున్నాయి. ఆ తరువాత ప్రజలు పెద్ద కంపెనీలు లేదా ప్రభుత్వాల మీద ఆధారపడేలా చేస్తున్నాయి. ఫ్రెండ్స్, మీరు ఎంత మేరకు ఏఐ పై ఆధారపడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీ మెదడును మరింత ఉపయోగించడానికి ఒక మంచి అవకాశం ఉంది. వచ్చేసారి సులభమైన ప్రశ్న లేదా పని ఎదురైన వెంటనే సాంకేతిక పరిష్కారం తీసుకోకండి. మీ మనసుతో ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. టెక్నాలజీ అనేది మీరు చేయలేని పని చేస్తే సహాయం చేయడమే కానీ అది మీ స్థానంలో పని చేయడానికి కాదు. మీ ఆలోచనలు, నిర్ణయాలు మీకు మాత్రమే చెందినవి. మీ మెదడు మీకు అత్యంత విలువైన ఆస్తి. దాన్ని సౌకర్యం కోసం ఉపయోగించకుండా పూర్తి శక్తితో ఉపయోగించండి. ఇంకా చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. ఫ్రెండ్స్, ఏఐ అనేది ఇక్కడే ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళదు. నిజం చెప్పాలంటే ఇది అద్భుతమైన పనులు చేయగలదు. ఇది మన జీవితాలను సులభతరం చేస్తుంది, మరింత ఉత్పాదకతను కలిగిస్తుంది మరియు మనల్ని మరింత ఆనందదాయకంగా చేస్తుంది. అయితే మనం ఎవరనేది గుర్తుంచుకోవాలి. మనం ఆలోచన పరులం, సృష్టికర్తలం, సమస్యలను పరిష్కరించే వాళ్ళం. మరియు ఏఐ మనల్ని స్వాధీనం చేసుకోవడానికి మీరు అనుమతిస్తే, మన మెదడులను ఉపయోగించడం మానేస్తే, మనం మానవుడిగా ఉండటం అంటే ఏమిటో కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏఐని ఒక సాధనంగా ఉపయోగించుకుందాం. అది మీ జీవితాన్ని నియంత్రించనివ్వకండి మరియు అది మీ మెదడును నియంత్రించనివ్వకండి. ఆలోచిస్తూ ఉండండి, ప్రశ్నిస్తూ ఉండండి. భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది.